పెట్టచ్చు అని మీరు బాగా చెప్తున్నారు కదా. ఇలాంటివన్నీ ఇవ్వడం వల్ల ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఇప్పుడు జింబాబ్వే అనే దేశంలో సేమ్ ఇదే విధంగా డబ్బు అనేది మనమే ప్రింట్ చేస్తున్నాం కాబట్టి మనమే ప్రింట్ చేసుకుని మన ప్రజలకు పంచిపెడితే బాగుంటది అని చెప్పి వాళ్ళు ఈ ఉచితాలు అనేవి ఎలాగైతే అనుకున్నారో సేమ్ వాళ్ళు కూడా వాళ్ళ డబ్బును వాళ్ళ పంచారు. కానీ అక్కడ ఏం జరిగిందంటే అంతా రివర్స్ అయిపోయింది. ఎకనామీ మొత్తం కూలిపోయి ప్రజలు అనే వాళ్ళు సోమరపోతులు అయిపోయి పని పటాకాలకుండా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అనేది అంతా కుప్పకూలిపోయింది. ఆ జింబాబ్వే దేశాన్ని ఇప్పుడు చాలా మంది ఆదర్శంగా తీసుకున్నారు. ఎందుకంటే ఉచిత పథకాలను పెట్టకూడదని అన్నారు. దానికి దీనికి కంపారిజన్ చేయొచ్చు అంటారా? ఒకటి భయ్యా, ఇప్పుడు జింబాబ్వే వేరు, ఇండియా వేరు. విస్తీర్ణం ప్రకారం, మన యాటిట్యూడ్ ప్రకారం, మన లాంగ్వేజ్ ప్రకారం టోటల్లీ డిఫరెన్స్. జింబాబ్వేతోనూ శ్రీలంకతో పోల్చుకోవాల్సిన కర్మ మనకు లేదు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం. ఇది ఎవడేది చెప్తే చేస్తాడు. ఇప్పుడు నువ్వు అవినీతి చేస్తున్నావని చెప్పి నేను సపోర్ట్ చేస్తూ కూర్చుంటే ఎట్లా? అయ్యి ముందు అవినీతిని ఫస్ట్ తీస్తే కాంగ్రెస్ గానీ నెక్స్ట్ ఎవరైనా గానీ 6 కాదు 60 హామీలు ఇవ్వచ్చు. ఫుడ్, బెడ్, జర్నీ మొత్తం ట్రాన్స్పోర్ట్ అంతా ఫ్రీగా ఇచ్చినా నడుస్తుంది. పేదవాళ్ళు అందరూ బతుకుతారు. 1000 సంవత్సరాలు బతుకుతారు ఒక్కొక్కరు సంపాదించిన ఆశతో. అవును, ఇప్పుడు మీరు చెప్పేదంతా బాగానే ఉంది కదా. దాని వల్ల ఎకనామీ అనేది కుప్పకూలిపోతుంది కదా. వాళ్ళు కబ్జాలు చేస్తే కుప్పకూలదా భయ్యా? వాళ్ళు పెద్ద పెద్ద స్విస్ బ్యాంక్ లో దాచుకుంటున్నారు. పేదోడేమో జీరో అకౌంట్ తీసుకుంటున్నాడు. అది ఫస్ట్ తీయండి. ఓకే, ఇప్పుడు అది మీరు చెప్పేది రైటే. కాకపోతే ఏంటంటే ఈ దేశ ఎకనామీ అనేది పని జరుగుతుండ వాళ్ళు. ఇప్పుడు సపోజ్ మనం బతకాలని అంటే ఓ పని చేయాలి, వచ్చే డబ్బుతో కొనుక్కోవాలి, కొనుక్కున్న వస్తువులు మనం అలాగా రీసైక్లింగ్ చేస్తేనే కదా ఆ ఎకనామీ అనేది పెరుగుతూ ఉంటుంది, ఆర్థిక వ్యవస్థ అనేది బలపడుతూ ఉంటది. అది మీరు నేను ఆలోచిస్తున్నాం, పైన కూడా ఆలోచించడు. మనం ఎంత దోసుకున్నాం, రోజుకి ఎంత కబ్జా చేసాం, ఎన్ని కోట్లు స్విస్ బ్యాంక్ లో దాచుకున్నాం, అమెరికాలో దాచుకున్నాం, ఆస్ట్రేలియా దాచుకున్నాం. అది నువ్వు నేను ఎందుకు పోయి ఆలోచించడం? దేశ ఆర్థిక వ్యవస్థ అన్ని టైం వేస్ట్. నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉంటావు. మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు ఏ ప్రభుత్వం మారినా నువ్వు ఆ బండి మీద తిరుగుతావు, ఆటోనే నడుపుకుంటావు. ఇది మనం ఓవర్ థింకింగ్. ఫస్ట్ పైనోడికి బుద్ధి ఉంటే ఇదేం ఉండదు భయ్యా. మీరు అనుకునే అవినీతి ఇదంతా క్లియర్ అవుతాయి అనుకుంటున్నారా? ఇండియాలో ఎలాంటి సాధ్యం అనుకుంటారు? అవుతాయి. జెన్యూన్ పర్సన్ బయటకు వచ్చినప్పుడు అవుతాయి. మరి జెన్యూన్ పర్సన్ అనే వాళ్ళు ఎవరు? మీకు ఒక మనిషి కూడా ఈ మీరు పుట్టిన కాడి నుంచి ఇప్పుడు వరకు ఎవడో లేడు భయ్యా. జెన్యూన్ అనేది ఎవడో లేడు. మరి ఎలా కవర్ అవుతాం అనుకుంటున్నారు? కవర్ అవుతాం అంటే ఇప్పుడు మన రాజ్యాంగాన్ని జాగ్రత్తగా ఫాలో అవుతే ఈజీగా కవర్ అవుతాయి. రాజ్యాంగం కూడా చాలు మనకి, ఇవన్నీ అవసరం లేదు. ఒక మాటలో చెప్పాలంటే ఉచిత పథకాలు అనేవి మంచివే. పేదోడికి వెళ్ళడానికి ప్రస్తుతానికైతే వాళ్ళకి కావాలి. ఇప్పుడు 3 పిల్లలు వెళ్ళాలి, ఖమ్మం వెళ్ళాలి, 600 టికెట్. ఇద్దరికి ఎంత 12. ఇప్పుడు పిల్లలకు ఫ్రీ ఉంది, ఒకటి 300 వెళ్ళిపోతాడు, 600 వెళ్ళిపోతాడు హ్యాపీగా. ఇంకా పెట్టమను, ఒక 60 పెట్టమను, అవినీతి అంతా తీసుకొచ్చి పెట్టమను, బోర్డు సరిపోతాయి. 100 సంవత్సరాలు పరిపాలించి వచ్చేలాగా 60 హామీలతో రేవంత్ రెడ్డి గాని జగన్ గాని బేసిక్ గా